ఇదిగో అమ్మాయి, ఎందుకలా తటపటాయిస్తావు? మా బావ బంగారంలా అంటాడు. కాకపోతే ఏంటంటే పాపం ఒక్కాలు ఓ చెయ్యే పనిచేస్తాయి. పోలియో. అయినా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఒక్క కేక పెట్టావంటే చాలు, నీ కష్టం సుఖం చుట్టానికి నేనున్నా. ఓ బంగారు రంగుల చిలక పలుకవే, నా మీద ప్రేమే ఉందని. ఓ బంగారు రంగు చిలక. అక్కడే నుంచున్నామే పవిత్ర, రా రా. ఏమిటి పవిత్ర, సినిమాలో హీరోయిన్లు మొదటి రోజు రాత్రి నవ్వుతూ సిగ్గుతో సరదాగా ఉంటారు. నువ్వేమిటి అలా దిగులుగా ఉన్నావు? మీ నాన్న తమ్ముడు గుర్తుకొచ్చారా? పర్వాలేదు, నేనున్నాగా. కూర్చో కూర్చో. పవిత్ర, నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. మా అమ్మ లేని లోటు నాకు తెలియకుండా పెంచాడు. ఇంతవరకు అసలు నన్ను ఎప్పుడు కొట్టలేదు తెలుసా? నాకేం కావాలంటే తెచ్చిస్తాడు. ఈ సిల్క్ సొక్క, ఈ మెళ్ళో గులుసు, ఈ ఇంగ్లీష్ వాచి, ఈ చైను అన్ని మా నాన్నే నాకు కొనిపెట్టాడు. ఒకసారి ఏమైందో తెలుసా? నాకు సారా తాగాలనిపించి మా నాన్న అడిగాను. అప్పుడు ఈ ఊళ్ళో సారా కొట్టు కూడా లేదు. పక్క ఊరికి నడిచెళ్ళి నా కోసం మా నాన్న సారా తీసుకొచ్చాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆ సారా తాగేసి మా నాన్ననే కొట్టాను. ఇంకోసారి ఏమైందో తెలుసా? నాకు సినిమాలంటే తెగపిచ్చి మా ఊళ్ళో ఉన్న టూరింగ్ టాకీస్ లో కలిసి ఉంటే కలుసుకో అనే సినిమా వచ్చింది. అప్పుడు నేను మా నాన్నతో కలిసి బండిలో వెళ్ళాను. అందులో ఎన్టీ రామారావు నాలాగే కుంటాడు. కానీ ఆ కుంటాడు పిల్ల సావిత్రి చాలా మంచిది. ఆ సినిమాను చూస్తున్నంతసేపు నాకెందుకో దిగులు అనిపించి సగంలోనే బయటకు వచ్చాను. అప్పుడు మా నాన్న నాతో బయటకు వచ్చేసి, ఏం చంద్రయ్య ఏమైంది నాన్న అని తెగడిగాడు. నేను ఆ సినిమాలో కుంటోడి పెళ్ళాలంటే పెళ్ళామే నాకు కావాలని అడిగాను. అప్పుడే నేను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాను. పవిత్ర, మా నాన్న పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు. ఎందుకంటే వీటన్నిటికీ మనసు లేదు, ప్రాణం లేదు. నేను కుంటివాడైనా గుడ్డివాడైనా వీటికి బాధ లేదు. నా ఇష్టాలతో పని లేదు. కానీ నీకు మనసు ఉంది, ప్రాణం ఉంది. అందుకే నేనంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? నువ్వేదో చెబుదాం అనుకున్నా నీ కళ్ళు చూస్తుంటే లేదని తెలుస్తుందిలే. పవిత్ర, నా కాళ్ళు చెయ్యి ఆవిడదైనా నా మనసు మాత్రం ఆవిడది కాదు. నీకు ఇష్టం లేకపోతే అస్సలు నిన్ను ముట్టుకోను. నేనంటే నీకు మనసారా ఇష్టం ఉన్న రోజునే నిన్ను ముట్టుకుంటాను. నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో పో. మేలేమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా, దేహములో చిరులోపములున్నా ప్రేమ కొరవడును. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది. పొద్దున్నే దేవతలా కనిపించి నేను చూస్తుంటే నేను పసివాడిగా ఉన్నప్పుడు నన్ను నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మలాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు. కాకపోతే ఒకటే తేడా, మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది, నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు. అవును, ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? కోడలి పిల్ల, నిన్ను ఎన్నిసార్లు పిలవాలి, ఎంత గట్టిగా పిలవాలి? పిలిచి పిలిచి నా నోరు పడిపోయింది అనుకో. ముసలాయన తెల్లారుదామని పొలానికి వెళ్ళాడు. ఆయనకి పనేరుతో టిఫిన్ ఏమన్నా పంపించావా? మీ అబ్బాయి గారికి ఇప్పుడే కాఫీ ఇచ్చేస్తున్నానండి. ఇదిగో ఇప్పుడే పంపిస్తాను. ఆ కుంటి రథం కాఫీ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. ఆడికేం పని ఆ పాట. ముందు మా అల్లుడు గారిని లేపి కాఫీ ఇదిగో
అమ్మాయిని లేపావు, దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది. వెళ్ళా. అలాగేనండి. అర్రే అన్ని నా పోలికలేనేవి. రామారా, రోజు పని మనిషి చేత్తో కాఫీ అందుకుని కర్మ కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం. ఇప్పటికి నీ చేత్తో తాగే అదృష్టం పట్టింది. ఓహా, మా ఆవిడ చూసావా గౌడికి ఎదురు ఎలా పడుకుని నిద్రపోతుందో? రోజులో ఎక్కువసేపు గురక పెట్టి నిద్రపోవటమే దాని జీవిత ధ్యేయం. ఇదిగో, మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది. గ్లాస్ నా చేతికిచ్చి టపీమని కాలమే పడింది. నేను ఇంకా ఆశీర్వాదం కోసమేమో అనుకున్నాను. చూస్తే గురక పెట్టి నిద్రపోతాను. సరే, పొద్దున్నే లేపి ఆ తెచ్చిన పాలు దాని చేతే తాగించాను. తాగింది, మళ్ళీ పడుకుంది. నీకో విషయం చెప్పనా? మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నొప్పులు వస్తాయి కదా, దీనికి అసలు నొప్పులే రాలేదు, నిద్దట్లోనే ప్రసవించింది. టోటల్గా నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు. నిద్రమహా, కొంచెం అన్నం పెట్టు, ఆకలి మండిపోతుంది. ధర్మపత్ని, ఏంటిది తలుపులేమో బార్లా తెరిచిపెట్టారు, అమ్మవారి గుడిలాగా? మనుషులు చూస్తే ఒక్కరు కనిపించారు, ఎక్కడ తెచ్చారు? ఈ కుంటాడైనా ఇంట్లో పడి ఉండొచ్చు కదా, ఈడు షికార్కి వెళ్ళి అంటున్నాడు పెద్ద. అబ్బో, మా నిద్రమోహం స్నానం కూడా చేస్తుంది. ఎంత పెళ్ళమైనా ఒక్కసారి చూద్దాం. సరిగ్గా ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసమే. నా ఏకవర్ష ప్రణాళిక ఇవాళకి నెరవేరబోతోంది. ఇదిగా, కాసేపు నువ్వు నీ కుంటి మొగుణ్ణి, నేను నా నిద్రమోహం పెళ్ళాన్ని మర్చిపోయి హాయిగా కులాసాగా గడుపుదాం రా. నీ బాబుకి ఎదురు కట్నం ఇప్పించి నీ కుంటాడితో పెళ్లి జరిపించింది ఎందుకు అనుకుంటున్నావే? నాకు అందుబాటులో ఉంటావని. చూడు, నేను ఈ ఇంటికి అల్లుణ్ణి, అంటే ఈ ఇంటికే మొగుణ్ణి. ఇక్కడ నా ఇష్ట ప్రకారం జరిగి తీరాల్సిందే. నువ్వొక మనిషివా?
తోబుట్టు లాంటి ఆడపిల్ల మీద అక్రమం చేస్తావా? పాపానికైనా ఓ పరిధి ఉంటుంది, అన్యాయానికైనా ఓ హద్దు ఉంటుంది. అవి కూడా మర్చిపోయి పశువులాగా. దుర్గా, దుర్గా, అయ్యయ్యో, ఆయన వచ్చినట్టున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆగు. చెప్పేది వినిపించుకో. ఇక్కడ జరిగిన విషయం మామగారికి చెప్పావో ఇప్పుడే ఈ క్షణమే నీ కూతురు వదిలిపెట్టేస్తాను. మీ అందరి బతుకులు నాశనం అయిపోతాయి. జాగ్రత్త. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏం జరిగింది? చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మావయ్య, అతను నన్ను నారు నీవే బగలాడి ఏదో ప్లేట్ మార్చాలని చూస్తున్నా. మామయ్య, ఏడుపు ముఖంతో చెప్పే డ్రామా డైలాగుని నమ్మకండి. భోంచేద్దామని లోపలికి వస్తే అది నా చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంది. అబద్ధం, అంత అబద్ధం మావయ్య. అతను చెప్పే మాటలు నమ్మకండి. మావయ్య, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే గుళ్ళో దీపం కూడా ఆర్పుతాను. అవిటి వాడికి ఇచ్చి నన్ను కట్టబెట్టి నాకు ఏ సుఖం లేకుండా చేశారు. నువ్వైనా నన్ను సుఖపెట్టు అంటూ జలగలా పట్టుకుంది మావ నన్ను. అయ్యో, నువ్వు చేస్తుంది చాలా తప్పు పని. మా బావ నిన్ను దేవతలా చూసుకుంటున్నాడు. మా మామేమో నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాడు. శుభ్రంగా తిని కూర్చోక ఇదేం పని అన్నాను. అప్పుడు తనేముందో తెలుసా? నా కడుపాకలు తీరుతోంది, బానే ఉంది, నా ఒంటాకలు తీరేది ఎలా కానీ సిగ్గు లజ్జ లేకుండా అడిగింది నన్ను. పోనీ నేను చెప్పే మాటల మీద నీకు నమ్మకం లేకపోతే మహాలక్ష్మి లాంటి అత్తయ్యని అడుగు మామ. మాట్లాడవేమే? ఏం జరిగిందో చెప్పు. లేదు మావయ్య, ఆవిడ అబద్ధం చెప్తుంది. నేను తనకేమి కానిదన్నని, నేనేమైపోయినా పర్వాలేదండి. ఆవిడ అబద్ధం చెప్తుంది. మీరు నమ్మకండి, మీరు నమ్మకండి. పేగు తెంచుకుని రక్తం పంచుకు పుట్టిన కూతురు కాపురు నిలబెట్టుకోవాలని అత్తయ్య అబద్ధం చెప్తుంది. నేను అలాంటి దాన్ని కాదు. నన్ను నమ్మండి మావయ్య, నన్ను నమ్మండి. ఏమండి, ఏమండి, మీరంతా చూశారు కదా, చెప్పండి. మీరైనా జరిగిందంటో చెప్పండి. నేను తప్పు చేశానని వీళ్ళంతా అంటున్నారండి. మీరే నా మీద మచ్చపడకుండా కాపాడాలి. చెప్పండి, మాట్లాడండి. నాన్న చంద్రయ్య, ఇక్కడ జరిగిందంతా నువ్వు చూశావని ఆ అమ్మాయి చెప్తాను. అసలు విషయం ఏంటో నువ్వు చెప్పు నాన్న. అంటే నీ బావు చెప్పింది నిజమేనన్నమాట. నిజంగానే ఈ దౌర్భాగ్యురాలు ముందు దాన్ని ఇంట్లోంచి బయట పంపించి. నీచురాల పవిత్ర అని నీ పేరు విని ఎంతో పవిత్రురాలు అని మోసపోయి లేనింటి పిల్లవైన నిన్ను నా కన్న తండ్రి లాంటి కొడుకిచ్చి పెళ్లి చేసి నా తల్లిలాగా చూసుకున్నాను. కళంకమైన నీ జీవితాన్ని మా ఇంట్లో గడుపుతూ మా అందరికీ కళంకం తీసుకురావద్దు. మెడబెట్టి బయటికి వెళ్తే పరిస్థితి మాకు కల్పించకుండా తక్షణం ఇంట్లోంచి వెళ్తా.